హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుంటున్నాం. క్లాస్ 12 నుండి పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏ ఎలిమెంట్ యొక్క లాస్ట్ ఎలక్ట్రాన్ అవుటర్ మోస్ట్ పీ ఆర్బిటాల్లోకి వెళ్తే దాన్ని మనం పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాము. సో ఇప్పుడు ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ మనకి గ్రూప్లో ఎక్కడ దొరుకుతాయంటే గ్రూప్ 13, 14, 15, 16, 17, 18 ఇవి పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు మనం క్లాస్ 11లో పీ బ్లాక్ ఎలిమెంట్స్ 13, 14 చదివాము. ఇప్పుడు క్లాస్ 12లో పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మనం గ్రూప్ 15, 16, 17, 18 గురించి చదువుతాం. సో ఇప్పుడు పీ బ్లాక్లో మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి అండ్ మెటలాయిడ్స్ ఉంటాయి. లెఫ్ట్లో మెటల్స్ ఉంటాయి, రైట్ సైడ్లో నాన్ మెటల్స్ ఉంటాయి అండ్ మధ్యలో మెటలాయిడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు పీ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి NS2 NP1 to 6. ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు మనం క్లాస్ 12లో గ్రూప్ 15, 16, 17, 18 గురించి చదువుతాం. సో ఇప్పుడు గ్రూప్ 15 ఉంది కదా, దాన్నే మనం నైట్రోజన్ ఫ్యామిలీ అంటాము. గ్రూప్ 16 ఆక్సిజన్, గ్రూప్ 17 వచ్చేసి ఫ్లోరిన్ హాలోజన్ ఫ్యామిలీ. సో గ్రూప్ 18 వచ్చేసి ఇవి వచ్చేసి నోబుల్ గ్యాసెస్. సో గ్రూప్ 15 యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి NS2 NP3, గ్రూప్ 16 యొక్క NS2 NP4, గ్రూప్ 17 యొక్క NS2 NP5, గ్రూప్ 18 యొక్క NS2 NP6. సో వీటి యొక్క అటామిక్ నెంబర్ ఏమంటే గ్రూప్లో టాప్ టు బాటమ్ దీనికి మనం ఒక ట్రిక్ ఏమిటంటే మ్యాజికల్ నెంబర్స్ని యూస్ చేస్తాము. అంటే సో ఇప్పుడు దీని అటామిక్ నెంబర్ ఉంది కదా, దీనికి మనం 8ని యాడ్ చేస్తే +8ని యాడ్ చేస్తే దీని అటామిక్ నెంబర్ వస్తుంది. అలాగే దీని అటామిక్ నెంబర్కి +18ని యాడ్ చేస్తే దీని అటామిక్ నెంబర్ వస్తుంది. తర్వాత అలాగే దీని అటామిక్ నెంబర్కి +18ని యాడ్ చేస్తే దీని అటామిక్ నెంబర్ వస్తుంది. అలాగే దీనికి 32ని యాడ్ చేస్తే దీని అటామిక్ నెంబర్ వస్తుంది. దీన్ని మ్యాజికల్ నెంబర్స్ అంటాం. అంటే 8, 18, 18, 32. ఇప్పుడు మనం పీ బ్లాక్ ఎలిమెంట్స్ కి పీరియాడిక్ ట్రెండ్ చూద్దాము, అటామిక్ సైజ్ చూద్దాము. అటామిక్ సైజ్ వచ్చేసి పీరియడ్స్ లో లెఫ్ట్ టు రైట్ వెళ్తుంటే అటామిక్ సైజ్ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజ్ కావడం ద్వారా అటామిక్ సైజ్ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. అండ్ గ్రూప్స్ లో టాప్ టు బాటమ్ వచ్చేసి అటామిక్ సైజ్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే టాప్ టు బాటమ్ వస్తుంటే నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అందుకని అటామిక్ సైజ్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది గ్రూప్స్ లో. సో ఇప్పుడు అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ గెయిన్, ఎంథాల్పీ అనేవి అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే ఇవి డిక్రీజ్ అవుతాయి. సో ఇది డిక్రీజ్ అయితే ఇవి ఇంక్రీజ్ అవుతాయి. బట్ ఎక్సెప్షన్ కొన్ని ఉన్నాయి. బట్ ఎలక్ట్రోనెగటివిటీకి ఎక్సెప్షన్స్ అనేవి లేవు. ఎక్సెప్షన్ ఏంటంటే క్లోరిన్ వచ్చేసి క్లోరిన్కి ఎక్కువగా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఉంటుంది. గ్రూప్ 15 అంటే నైట్రోజన్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. ఈ నైట్రోజన్ ఫ్యామిలీలో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి 5 ఉంటాయి. సో ఇప్పుడు వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏమిటంటే -3, +3 అండ్ +5 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటి? ఆక్సిడైజ్ అవ్వడం ఆ రెడ్యూస్ అవడాన్ని ఆక్సిడేషన్ స్టేట్ అంటాము. సో -3 వచ్చేసి ఆక్సిడేషన్ స్టేట్ గ్రూప్లో టాప్ టు బాటమ్ వస్తుంటే ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే +3 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి టాప్ టు బాటమ్ వస్తుంటే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ +5 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి టాప్ టు బాటమ్ వస్తుంటే డిక్రీజ్ అవుతుంది. ఎందువల్ల అంటే ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ద్వారా. సో +5 ఆక్సిడేషన్ స్టేట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ నైట్రోజన్ ఫ్యామిలీ ఉంది కదా, అంటే గ్రూప్ 5 వచ్చేసి హైడ్రోజన్తో రియాక్ట్ అయితే మనకి హైడ్రేట్స్ని ఫామ్ చేస్తుంది. వీటి జనరల్ ఫార్ములా వచ్చేసి MH3. సో ఇప్పుడు నైట్రోజన్ యొక్క హైడ్రైడ్ వచ్చేసి NH3 అండ్ ఫాస్ఫరస్ యొక్క హైడ్రైడ్ వచ్చేసి PH3. సో అలా H3 అంటే ASH3, SbH3, BiH3. సో ఇలా హైడ్రేట్స్ని ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు వీటి యొక్క స్టెబిలిటీ ఏమిటంటే వీటికి పైన ఎక్కువగా ఉంటుంది స్టెబిలిటీ. సో కిందకు వస్తుంటే ఈ స్టెబిలిటీ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. అండ్ సాల్యుబిలిటీ వచ్చేసి పైన ఎక్కువ ఉంటుంది, కింద తక్కువగా ఉంటుంది. అండ్ బేసిక్ క్యారెక్టర్ కూడా పైన ఎక్కువగా ఉంటుంది, కింద తక్కువగా ఉంటుంది, అంటే డిక్రీజ్ అవుతుంది. తర్వాత బాండ్ యాంగిల్ పైన ఎక్కువ ఉంటుంది, కింద తక్కువగా ఉంటుంది. అండ్ బాండ్ స్ట్రెంగ్త్ ఇది కూడా పైన ఎక్కువ ఉంటుంది, కింద తక్కువగా ఉంటుంది. తర్వాత రెడ్యూసింగ్ క్యారెక్టర్ వచ్చేసి
పైన తక్కువగా ఉంటుంది అండ్ కింద వచ్చేసి ఎక్కువగా ఉంటుంది. అంటే BiH3కి రెడ్యూసింగ్ క్యారెక్టర్ ఎక్కువ అండ్ NH3కి రెడ్యూసింగ్ క్యారెక్టర్ తక్కువ. సో BiH3కి రెడ్యూసింగ్ క్యారెక్టర్ ఎక్కువ ఎందుకు అంటే, సో ఇప్పుడు BiH3 కదా, సో ఇప్పుడు ఈ బెరిలియం హైడ్రోజన్ బాండ్ ఉంది కదా, సో ఇప్పుడు బాండ్ ఉంది కదా, బాండ్ స్ట్రెంగ్త్, సో బాండ్ స్ట్రెంగ్త్ పైన ఎక్కువ ఉంటుంది, కింద వీక్ ఉంటుంది. సో వీకర్ బాండ్ కాబట్టి సో ఈ బాండ్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు. అంటే ఎందుకు, హైడ్రోజన్ని రెడ్యూస్ చేయడానికి. సో అందుకని హైడ్రోజన్ని ఈజీగా ఇచ్చేస్తే దానికి రెడ్యూసింగ్ క్యారెక్టర్ ఎక్కువ. సో ఇది ఈజీగా హైడ్రోజన్ని ఇస్తుంది. సో కాబట్టి దీనికి రెడ్యూసింగ్ క్యారెక్టర్ ఎక్కువ. ఇప్పుడు హైడ్రేట్స్ వచ్చేసి NH3, PH3, BiH3, 3A ఎందుకు అంటే, సో ఇప్పుడు నైట్రోజన్ ఫ్యామిలీలో 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో వీటికి 8 ఆక్టేట్ కంప్లీట్ చేయడానికి ఇంకా 3 ఉంటే అప్పుడు ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది. సో అందుకని +3, అందుకని మనకి NH3, BiH3 అలా 3నే ఉంటుంది. తర్వాత మనము 15th గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేసి హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి హైడ్రేట్స్ని ఫామ్ చేశాయి కదా, అండ్ అలాగే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది. సో ఆక్సైడ్స్ వచ్చేసి M2O3 అండ్ M2O5. సో ఇప్పుడు అవి ఏమిటంటే N2O3, P2O3, AS2O3, Sb2O3, Bi2O3. సో ఇవి వచ్చేసి ఆక్సైడ్స్, M2O3 యొక్క ఆక్సైడ్స్. సో ఇప్పుడు ఇవి వచ్చేసి అసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. సో ఈ అసిడిక్ నేచర్ వచ్చేసి టాప్ టు బాటమ్ వస్తుంటే డిక్రీజ్ అవుతుంది. సో అసిడిక్ నేచర్ డిక్రీజ్ అయితే కింద బేసిక్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో ఇవి ఉన్నాయి కదా, AS2O3, Sb2O3 వచ్చేసి ఆంఫోటెరిక్. ఆంఫోటెరిక్ అంటే అసిడిక్ నేచరు, బేసిక్ రెండు నేచర్స్ని కలిగి ఉంటుంది. సో ఇప్పుడు నైట్రోజన్ ఫ్యామిలీ వచ్చేసి హైడ్రోజన్తో రియాక్ట్ అయితే హైడ్రేట్స్ని ఫామ్ చేస్తుంది అండ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది కదా. సో ఇప్పుడు అలాగే ఈ నైట్రోజన్ ఫ్యామిలీ వచ్చేసి హాలోజన్స్తో రియాక్ట్ అయితే మనకి హ్యాలైడ్స్ని ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు రియాక్షన్ విత్ హాలోజన్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఇవి వస్తాయి. సో ఇప్పుడు హ్యాలైడ్స్ కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి. అవేంటంటే ట్రై హ్యాలైడ్స్ అండ్ పెంటా హ్యాలైడ్. ట్రై అంటే 3, పెంటా అంటే 5. సో ఇప్పుడు నైట్రోజన్ ట్రై హ్యాలైడ్స్ వచ్చేసి నైట్రోజన్ వచ్చేసి N హాలోజన్స్ కదా, NCl3, NF3, NBr3. సో ఇలా హ్యాలైడ్స్ని ఫామ్ చేస్తుంది. సో వీటిలో మనకి స్టేబుల్ ఏమిటంటే NF3 వచ్చేసి స్టేబుల్ NCl3, NBr3 కన్నా. సో NF3 వచ్చేసి స్టేబుల్ హ్యాలైడ్. సో అండ్ అలాగే నైట్రోజన్ వచ్చేసి పెంటా హ్యాలైడ్ని ఫామ్ చేయదు, ఎందుకంటే నైట్రోజన్ యొక్క వ్యాలెన్సీ 4 అండ్ అలాగే నైట్రోజన్లో d ఆర్బిటాల్స్ లేవు కాబట్టి అవి MX3ని మాత్రమే హ్యాలైడ్స్ని ఫామ్ చేస్తాయి, MX5ని ఫామ్ చేయవు. అంటే పెంటా హ్యాలైడ్స్ని ఫామ్ చేయవు, ఓన్లీ ట్రై హ్యాలైడ్స్ని మాత్రమే ఫామ్ చేస్తాయి. ఈ ట్రై హ్యాలైడ్స్లో కూడా NF3 అనేది స్టేబుల్. 15th గ్రూప్ ఎలిమెంట్ ట్రై హ్యాలైడ్స్ వచ్చేసి కోవలెంట్, బట్ BiF3 మాత్రం కోవలెంట్ కాదు. ఎందుకంటే సో ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఇక్కడ ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండవు. సో కాబట్టి కోవలెంట్ నేచర్ని కలిగి ఉండదు BiF3. తర్వాత మనము పెంటా హ్యాలైడ్స్ వచ్చేసి మోర్ కోవలెంట్ నేచర్ని కలిగి ఉంటాయి దాన్ ట్రై హ్యాలైడ్స్. అంటే MX5 వచ్చేసి ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ని షో చేస్తుంది దాన్ MX3. ఎందుకంటే సో ఇప్పుడు MX5లో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ దగ్గర ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +5 ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ దగ్గర ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +3 ఉంటుంది. సో ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ దగ్గర ఎక్కువ చార్జ్ ఉంటే, అంటే ఎక్కువ నెంబర్ ఉంటే అప్పుడు పోలరైజేషన్ క్యారెక్టర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ పోలరైజేషన్ ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. సో దీని దగ్గర ఎక్కువ ప్లస్ చార్జ్ ఉంది. సో కాబట్టి ఇది ఎక్కువ కోవలెంట్ నేచర్ని షో చేస్తుంది. తర్వాత మనము నైట్రోజన్ యొక్క కాంపౌండ్స్ని చూద్దాము. సో నైట్రోజన్ యొక్క కాంపౌండ్స్ వచ్చేసి N2. తర్వాత మనము
NH3, HNO3 అవి చదువుతాం. సో ఇప్పుడు N2 అంటే డై నైట్రోజన్ అంటే 2 నైట్రోజన్స్. సో ఇప్పుడు నైట్రోజన్ అండ్ నైట్రోజన్ కి మధ్య ట్రిపుల్ బాండ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నైట్రోజన్ వచ్చేసి మనకి అట్మాస్ఫియర్ లో 78% మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఈ నైట్రోజన్ యొక్క ప్రిపరేషన్ ఎలా అంటే నైట్రోజన్ ని అమ్మోనియం డైక్రోమేట్ ని హీట్ చేస్తే మనకి నైట్రోజన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ప్రిపరేషన్. తర్వాత ఇంకొక నైట్రోజన్ కాంపౌండ్ తీసుకున్నాం, అది వచ్చేసి NH3. NH3ని అమ్మోనియా అంటాము. సో అమ్మోనియాని హేబర్స్ ప్రాసెస్ లో మనం లార్జ్ స్కేల్లో ప్రిపేర్ చేస్తాం, అంటే అది ఇండస్ట్రియల్ ప్రాసెస్. సో ఇక్కడ ఏమిటంటే నైట్రోజన్ N2 వచ్చేసి 3 moles ఆఫ్ H2 తో రియాక్ట్ అయ్యి మనకి 2 NH3ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ క్యాటలిస్ట్ వచ్చేసి ఐరన్ పౌడర్ అండ్ టెంపరేచర్ వచ్చేసి 773 కెల్విన్ టెంపరేచర్ అండ్ 200 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమిటంటే ఇలా ఉంటే ఇది రివర్సబుల్ రియాక్షన్. సో ఇప్పుడు ఈ రియాక్షన్ ఇటు వెళ్ళింది కదా, ఫార్వర్డ్ రియాక్షన్. ఫార్వర్డ్ రియాక్షన్ వచ్చేసి ఎగ్జోథర్మిక్. ఎగ్జో అంటే ఎనర్జీ, హీట్ని రిలీజ్ చేయడము. సో హీట్ని రిలీజ్ చేస్తే అది ఎగ్జోథర్మిక్. సో ఈ రియాక్షన్ జరిగేటప్పుడు హీట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఐరన్ వచ్చేసి క్యాటలిస్ట్గా యూజ్ చేసాం కదా. సో ఈ ఐరన్ క్యాటలిస్ట్కి ప్రమోటార్ ఏమిటంటే మాలిబ్డినమ్ని యూజ్ చేస్తాము ప్రమోటార్గా హేబర్స్ ప్రాసెస్లో. ఈ హేబర్స్ ప్రాసెస్లో లార్జ్ స్కేల్లో అమ్మోనియాని ప్రొడ్యూస్ చేస్తారు. తర్వాత మనము NH3 యొక్క ప్రాపర్టీస్ చూద్దాము. అమ్మోనియా యొక్క కెమికల్ రియాక్షన్స్ ఏమిటంటే, సో ఇప్పుడు అమ్మోనియా వచ్చేసి బేస్. సో ఇప్పుడు ఇది NH3 వచ్చేసి అమ్మోనియా వచ్చేసి వాటర్తో రియాక్ట్ అయితే మనకి అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే అమ్మోనియా వచ్చేసి కాపర్తో రియాక్ట్ అయితే కాపర్ వచ్చేసి లైట్ బ్లూలో ఉంటుంది. సో ఇది కాపర్తో రియాక్ట్ అయితే మనకి డీప్ బ్లూ కలర్ అనేది ఇస్తుంది. తర్వాత రియాక్షన్ విత్ ZnSO4. సో ఇప్పుడు ZnSO4తో ఇక్కడ అమ్మోనియా వచ్చేసి వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకి అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది కదా. సో ఇది వచ్చేసి ZnSO4తో రియాక్ట్ అయితే మనకి వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ చేస్తుంది. తర్వాత రియాక్షన్ విత్ AgCl. సో ఇప్పుడు అమ్మోనియా వచ్చేసి AgClతో రియాక్ట్ అయితే AgCl వచ్చేసి సాలిడ్. సో దీన్ని యాక్వియస్ స్టేట్లో రియాక్షన్ చేపిస్తే మనకి కాంప్లెక్స్ సాల్ట్ అనేది ఫామ్ చేస్తుంది. తర్వాత రియాక్షన్ విత్ CuSO4. సో ఇప్పుడు ఇదే రియాక్షన్. సో ఇప్పుడు అమ్మోనియా వచ్చేసి CuSO4తో రియాక్ట్ చేపిస్తే లైట్ కలర్ వచ్చేసి మనకి డీప్ బ్లూలో వస్తుంది. సో ఇదే రియాక్షన్ విత్ CuSO4. తర్వాత ఇంకొక నైట్రోజన్ కాంపౌండ్ తీసుకుందాం, అది నైట్రిక్ యాసిడ్. సో దట్ ఈస్ HNO3. సో దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. నైట్రోజన్ ఆక్సిజన్కి మధ్య డబల్ బాండ్ అండ్ ఇంకొక ఆక్సిజన్తో ఒక బాండ్, తర్వాత OHతో ఒక బాండ్. సో ఇక్కడ OH బాండ్ వచ్చేసి కోవలెంట్ బాండ్, ఇక్కడ కోవలెంట్ బాండ్. సో ఇక్కడ వచ్చేసి బాండ్ వచ్చేసి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో ఇప్పుడు HNO3 యొక్క ప్రిపరేషన్ ఏమిటంటే, సో ఆస్ట్వాల్ ప్రాసెస్లో అంటే ఇక్కడ 3 స్టెప్లో జరుగుతుంది ఈ ప్రాసెస్ HNO3 యొక్క ప్రిపరేషన్. ఫస్ట్ స్టెప్ ఏమిటంటే, సో NH3 వచ్చేసి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి దేని ప్రెజెన్స్లో అంటే ప్లాటినం రోడియం గేజ్ క్యాటలిస్ట్తో అండ్ 500 కెల్విన్ టెంపరేచర్ 9 bar అట్మాస్ఫియరిక్ ప్రెషర్లో రియాక్ట్ అయితే మనకి నైట్రిక్ యాసిడ్ NO అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ స్టెప్. NH3 వచ్చేసి ఆక్సిజన్తో రియాక్ట్ చేపిస్తే మనకి నైట్రిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది, ప్లస్ వాటర్ గ్యాస్ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత ఈ NO ఉంది కదా, సో ఈ NO అగైన్ ఆక్సిడేషన్ చేపిస్తే ఆక్సిజన్తో రియాక్ట్ చేపిస్తే మనకి నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ నైట్రోజన్ డైఆక్సైడ్ని మనం వాటర్తో రియాక్ట్ చేపిస్తే మనకి HNO3 అనేది ఫామ్ అవుతుంది, ప్లస్ NO గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ NO గ్యాస్ అనేది ఫర్దర్గా మనం స్టెప్ 2లో యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఆస్ట్వాల్ ప్రాసెస్లో 3 స్టెప్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఏమిటంటే NH3 వచ్చేసి ఆక్సిజన్తో రియాక్ట్ అయితే మనకి నైట్రిక్ యాసిడ్ అనేది NO అనేది ఫామ్ అవుతుంది. ఈ NOని అగైన్ ఆక్సిజన్తో రియాక్ట్ చేపిస్తే మనకి నైట్రోజన్ డైఆక్సైడ్ 2 ఫామ్ అవుతుంది. తర్వాత ఈ నైట్రోజన్ డైఆక్సైడ్ని వాటర్తో రియాక్ట్ చేపిస్తే మనకి నైట్రిక్
యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఆస్ట్రోల్ ప్రాసెస్. ఇది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రోల్ ప్రాసెస్. తర్వాత మనం వీటి యొక్క ప్రిపరేషన్స్ చూద్దాం. HNO3 యొక్క ప్రిపరేషన్స్. HNO3 యొక్క కెమికల్ రియాక్షన్స్ చూద్దాము. HNO3ని మనము కాపర్తో అండ్ జింక్తో రియాక్ట్ చేపిస్తాము. సో ఇప్పుడు HNO3ని కాపర్తో జింక్తో రియాక్ట్ చేపిస్తే మనకి నైట్రేట్స్ అనేది ఫామ్ అవుతాయి అండ్ అలాగే వాటర్ కూడా ఈ టూ కామన్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ కాపర్ని ఈ జింక్ని కాన్సన్ట్రేటెడ్ HNO3తో అండ్ కాన్సన్ట్రేటెడ్ జింక్తో రియాక్షన్ చేపిస్తే మనకి నైట్రేట్స్ అండ్ H2O అనేది కామన్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము కాపర్ని కాన్సన్ట్రేటెడ్ ఆర్ డైల్యూటెడ్ HNO3తో రియాక్షన్ చేపిస్తే మనకి నైట్రేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. కాపర్ని కాన్సన్ట్రేటెడ్ HNO3తో రియాక్ట్ చేపిస్తే కాపర్ నైట్రేట్ అండ్ కాపర్ని డైల్యూటెడ్ HNO3తో రియాక్షన్ చేపిస్తే మనకి కాపర్ నైట్రేట్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ అలాగే జింక్ని కాన్సన్ట్రేటెడ్ HNO3తో అండ్ జింక్ని డైల్యూటెడ్ HNO3తో రియాక్షన్ చేపిస్తే మనకి జింక్ నైట్రేట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ అలాగే వాటర్ కూడా కామన్గా ఉంటుంది, నైట్రేట్ అండ్ వాటర్. సో ఇప్పుడు కాపర్ని ఒకసారి కాన్సన్ట్రేటెడ్ HNO3తో అండ్ అలాగే ఇంకొకసారి డైల్యూటెడ్ HNO3తో రియాక్షన్ చేయాలి. అండ్ అలాగే జింక్ని కాన్సన్ట్రేటెడ్ HNO3తో ఒకసారి అండ్ అలాగే డైల్యూటెడ్ HNO3తో ఒకసారి రియాక్షన్ చేయాలి. సో ఈ టూ కేసెస్లో కూడా మనకి జింక్ నైట్రేట్ కామన్ అండ్ వాటర్ వచ్చేసి కామన్గా ఉంటుంది. అంటే ఈ 4 రియాక్షన్లో కూడా మనకి నైట్రేట్స్ కామన్ అండ్ వాటర్ వచ్చేసి కామన్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము కాన్సన్ట్రేటెడ్ కాపర్తో రియాక్ట్ చేపిస్తే కాన్సన్ట్రేటెడ్ HNO3ని కాపర్తో రియాక్షన్ చేపిస్తే మనకి NO2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. కాన్సన్ట్రేటెడ్ HNO3ని కాపర్తో రియాక్షన్ చేపిస్తే NO2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు కాపర్ని అండ్ జింక్ని కాన్సన్ట్రేటెడ్ HNO3తో రియాక్షన్ చేపిస్తే మనకి నైట్రైట్స్, వాటర్ కామన్ ప్లస్ NO2 వచ్చేసి రిలీజ్ అవుతుంది. సో ఏమంటే నైట్రేట్ కామన్, తర్వాత వాటర్ కామన్ అండ్ NO2. సో కాపర్ని జింక్ని కాన్సన్ట్రేటెడ్ HNO3తో రియాక్ట్ చేపిస్తే ఈ 3 అనేవి ఫామ్ అవుతాయి. సో కాన్సన్ట్రేటెడ్ HNO3లో NO2 వచ్చేసి రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత కాపర్ ఉంది కదా, సో ఈ కాపర్ని డైల్యూటెడ్ HNO3తో రియాక్షన్ చేపిస్తే మనకి NO గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే జింక్ని డైల్యూటెడ్ HNO3తో రియాక్షన్ చేపిస్తే మనకి N2O అంటే లాఫింగ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు కాపర్ని జింక్ని కాన్సన్ట్రేటెడ్ HNO3తో రియాక్షన్ చేపిస్తే మనకి NO2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే కాపర్ని డైల్యూటెడ్ HNO3తో రియాక్షన్ చేపిస్తే NO గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ జింక్ని డైల్యూటెడ్ HNO3తో రియాక్షన్ చేపిస్తే మనకి N2O గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో తర్వాత మనం రియాక్షన్ విత్ S8 చూద్దాము. సో HNO3ని S8తో రియాక్షన్ చేపిస్తే మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది అండ్ వాటర్ అది రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే HNO3ని ఫాస్ఫరస్తో రియాక్షన్ చేపిస్తే మనకి ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ కదా, ఇక్కడ ఫాస్ఫోరిక్ యాసిడ్, తర్వాత నైట్రోజన్ డయాక్సైడ్, తర్వాత వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో నైట్రిక్ యాసిడ్ని సల్ఫర్తో రియాక్షన్ చేపిస్తే మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది అండ్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ అలాగే నైట్రిక్ యాసిడ్ని ఫాస్ఫరస్తో రియాక్షన్ చేపిస్తే మనకి ఫాస్ఫోరిక్ యాసిడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది.